చూడను. ఈ టీచర్స్ తో కష్టం బాబోయ్. రెండు మారుద్దాం అంటే ఎన్నో వేట మరి. రేయ్ ఆడు చెప్పేది ఆ అమ్మాయి గురించి. రాజశేఖర్, హలో. ఏమైంది? వచ్చిందా జాబ్? వచ్చేసింది. సాయంత్రం శాలరీ ఇస్తారంటే తీసుకొని వచ్చేస్తాను. నువ్వు పెట్టు ఫోన్, ఇంటర్వ్యూ అయ్యాక చేస్తాను. హలో, ఎవరు సార్? గర్ల్ ఫ్రెండా? కాదు, మీ చెల్లి. రామకృష్ణ శేఖర్ కదా? అవునండి. ఇంటర్వ్యూ బాగా జరిగిందా? బాగా జరిగింది. సరే రండి, మ్యాటర్ మాట్లాడుకుందాం. ఏంటి లోనికి వచ్చినప్పుడు విషయాలు తెలీదా? సారీ, బయటికి వెళ్ళి మళ్ళీ రమ్మంటారా? అబ్బో పర్లేదే, ఎటకారం చాలా ఎక్కువగానే ఉంది. ఉద్యోగం లేదు కదా సార్. ఆహా, క్వాలిఫికేషన్ నాట్ బ్యాడ్. మరి ఇన్నాళ్ళు జాబ్ ఎందుకు రాలేదయ్యా? వచ్చింది సార్, జీతం నచ్చలేదని నో చెప్పాను. మా దగ్గర డబ్బులు బాగా వస్తాయి, అలాగే అప్లికేషన్ కూడా ఎక్కువే వస్తాయి. అంతమందిలో నీకు ఈ ఉద్యోగం కన్ఫర్మ్ కావాలంటే మరి నువ్వు కూడా మాకు ఏదైనా ఇచ్చుకోవాలి కదా. ఏం కావాలి సార్? కోపం ఎందుకు బ్రదర్? మ్యాటర్ అర్థమైంది కదా. ఇక్కడ నెలకి 40,000 డ్రా చేయాలంటే 4 లక్షలు డిపాజిట్ చేయాలి. సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్. అసలు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో జాబ్ కొడితే దెబ్బకి లైఫ్ సెటిల్ అంతే, తిరిగి చూసుకోక్కర్లేదు. మనీ రెడీ అయిన వెంటనే ఎనీ టైం కాల్ చేయి. ఆల్ ద బెస్ట్. ఇంకో సిగరెట్ ఉందా బ్రదర్? ఇదే లాస్ట్ బ్రదర్. షేర్ ఓకేనా మీకు? నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా? అవును బ్రదర్. నిన్ను డబ్బులు అడిగాడా? అంతకంటే ఘోరం బ్రదర్. అందమైన అమ్మాయిలు తెలిసి ఉంటే పరిచయం చేయమంటున్నారు. అమ్మాయి ఫిక్స్ అయితే జాబ్ ఫ్రీ అంట. నిజంగానా? జాబ్ కోసం ఎలాంటి ఏదో పనైనా చేస్తారా ఏంటి? కొన్ని కావాలంటే కొన్ని చేయాలి. ఏ పడేస్తావేంటి? 15 రూపాయలు ఇటిగు. ఏట్రా పని అయిందా? లేదురా, 4 లక్షలు ఇస్తే జాబ్ ఇస్తారంట, లేదా అమ్మాయిల్ని సప్లై చేయాలంట. డబ్బులైతే కట్టమే కానీ మరేం చేస్తావు? అదే ఆలోచిస్తున్నా. కానీ మంచి జాబ్ రా, సెటిల్ అయిపోవచ్చు. అలాగైతే ఓ పని చేయరా, ఇల్లా సైదులు కనగలవు. ఆడైతే నెలటాటికి కరెక్ట్. సరే. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేరు. దయచేసి కాసేపట్లో ప్రయత్నించగలరు. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలలో జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. The number you have dialed is currently busy. Please try later. దయచేసి కొంత సమయం తరువాత మళ్ళీ ప్రయత్నించండి. ఫోన్ పడిపోయిందన్నా. ఫోన్ ఇరా. ఏమైందన్నా? నా ఫోన్ పోయిందన్నా. అన్న ఒకసారి మీ ఫోన్ ఇస్తారా?
హలో మురళి, ఏమైపోయావు నువ్వు? హలో మురళి. వినపడుతుందా? వస్తున్నావా? మురళి, నువ్వు ఫోన్ తీయకపోతే చాలా భయం వేసింది. దాహం వేసింది. బాగా ఎంట్రీ చేయండి సార్, వెళ్ళిపోవాలి. డౌన్ ఉంది, ఏదో ఒకటి చెప్తాను. అన్నా అరకు నుంచి ఫస్ట్ బస్ వచ్చేసిందా? వచ్చేసింది. ఆ బస్ కండక్టర్ నేనే. ఏమైంది, ఏదైనా పోగొట్టుకున్నావా? లేదన్నా, దూదుకొండలో ఒక అమ్మాయి బస్ ఎక్కింది. 19-20 వయసు ఉంటుంది. తెల్లగా ఉంటుంది, ఆపేలేనా? ఇందాక వెళ్తుంటే చూశాను బస్సు. ఫోన్ చేయి. నా ఫోన్ పోయిందన్నా. నా ఫోన్ నుంచి. తన నెంబర్ తెలీదు. ఇంపార్టెంట్ నెంబర్ గుర్తుపెట్టకపోతే ఎలా తమ్ముడు? ఒకసారి నా నెంబర్ చేసి చూస్తాను. The number you're calling is currently switched off. ఇందాక ఇక్కడే ఉండాలి బస్సు. ఇందుకు ఫోన్ కనెక్ట్ అయిందా? లేదన్నా, ఇందాక రింగ్ అయింది, ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవడో నొక్కేసి ఉంటాడు. సరే ముందుకెళ్ళి చూద్దాం పదా ఒకసారి. పోనీ ఆ అమ్మాయి డ్రెస్ కలర్ అన్న గుర్తుందా? అంత గమనించలేదు బాసు. బాసు అదిగో ఆపేలే, ఎల్లో డ్రెస్. థ్యాంక్స్ అన్నా, ఉంటా. మంచిదమ్మా. సత్య, మీరు పొరపాటు పడ్డారు. ముందే చెప్దాం అనుకున్నాను. నేను ఫోన్ ఇద్దామని వచ్చాను. మురళి కదా? అవును, మీరు? నీ ఫోన్ నాకు దొరికింది. అతన్ని ఫోన్ ఎత్తేసరికి నువ్వు అనుకొని. పర్లేదు, వదిలేసి. ఇక్కడ ఊపిరాడట్లేదు, బయటికి వెళ్దామా? సరే. నిన్ను చేరాకే అడుగుకి తీరిక నీదాకే నడకందాకే ఇక ఎందాకో అడగను నేనిక. ఏ కళ్ళగంతో కనుల నుండి జారగా ఏ మైలురాళ్ళు దాచలేవు నిన్నిక. నీదాకే నిన్ను చేరాకే ఇంకెక్కడికైనా వెళ్దామా? ఏమో ఏమిటి ధైర్యమంటే చెప్పలేను నేనే. ఏమైంది నీ బిడియమంటే బదులు పలకలేనే. ఇన్నాళ్ళు రెక్కల్ని లోనే దాచింది ఎందుకే. నీతో
పొద్దున్న బస్ దిగిన దగ్గర నుంచి నేను ఇంత ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వచ్చాకే తెలుసా. అవునా, ఇక్కడుంటే మీ ఇంటి దగ్గరే ఉన్నట్టుందేమో. నీ నవ్వు చాలా బాగుంది. అవును, బీచ్ ఎప్పుడు చూపిస్తా నాకు? సాయంత్రం వెళ్దామా? సముద్రం ఉందో సాయంత్రం చూడాలి. ఒక సెల్ఫీ దిగుదామా? మురళి, హ్మ్? అతను నీ ఫోన్ ఇచ్చిన అతనే కదా? ఫాలో అవుతున్నట్టున్నాడు. సరే వెళ్ళిపోదాం పద. మనం ఎక్కడికి వెళ్ళినా మనం వెనకాలే వస్తాడు. ఇలా కాదు. మురళి వద్దు, నా మాట ఏం కాదు. విను. వాడు వస్తున్నాడు, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటన్నా, ఏం జరుగుతుంది? అదే నేను అడుగుతున్నాను, ఏం జరుగుతుంది? మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నావు అన్నా? చేస్తున్నావేంట్రా, హీరోవా? అది కాదన్నా, అసలు ఎందుకు ఫాలో అవుతున్నావు మమ్మల్ని? జై భయ్యా అతనే కదా. వెళ్ళిపోదాం పద, వెళ్ళిపోదాం పద. మురళి వద్దు, గొడవ. మురళి సత్య, సత్య. ఏమైంది? ఏం జరుగుతుంది ఇక్కడ? కొట్టుకున్నారు సార్. ఇప్పుడే ఇంకోటి వెళ్ళిపోయాడండి. ఇతనే అమ్మాయిని తోసేశాడు సార్. సరేలే అమ్మా, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఎవరు తమ్ముడు? నర్సీపట్నం సార్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూకి వచ్చా సార్. మరి వచ్చినోడు పని చూసిన వెళ్ళిపోవాలి కానీ ఎందుకు వచ్చిన గొడవలు? వెళ్ళి పో. వెళ్ళండి మీరంతా వెళ్ళండి. వెళ్ళండమ్మా. ఓ సినిమా చూస్తున్నారు ఒక్కొక్కరు. వెళ్ళండి. నీకే తొందరగా ముడసండి రా, టైం అయిపోతుంది. తమ్ముడు నువ్వా? ఎలాగున్నావు? ఎప్పుడు? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అక్కడే ఉండి పావుగంట వస్తున్నాను. ఇది బాగుంది కదా, బాగుంటుంది నీకు ఈ కలర్. ఏమైంది, దెబ్బ తగిలిందా? పర్లేదు, ఏం కాలేదు. ఇదోటి ఇవ్వన్నా, అలాగే నా సైజ్ టీ షర్ట్ ఉంటే చూపివా? బాగా కొట్టేసినట్టు తమ్ముడు, బ్లడ్ కూడా వస్తుంది. ఆసుపత్రికి వెళ్దామా? అక్కర్లేదు, ఇటు వెళ్ళాడు. అటే. ఎక్కు. ఆకలేస్తుందా? హ? ఆకలేస్తుందా? ఇందాక వేసింది, ఇప్పుడు లేదు. నువ్వు ఫోన్ పెట్టు వసు, తర్వాత చేస్తా. తమ్ముడు వాళ్ళు మిస్ అయ్యారంటావా? ఆ నా కొడుకుని కొట్టకుండా ఊరు వదిలేదేవి. సరే మంది వేద్దాం, పక్కనే ఉంది మనోడి బారు. అలా ఊరికే వదిలేను, నా గురించి తెలుసు కదా. ఆ లెట్టు ఎల్లుండారు, ఇక్కడిక్కడే తిరుగుతుండాలి. నేను చూసుకుంటా పద. నేను మొహం కొడుకుని వస్తాను.
ఫ్రెష్ అవడానికి వచ్చాం అంతే. అంతేనా? ఆ షర్ట్ తీసి ఇవ్వు, ఉతికేసిస్తా. సరే. ఎరా నీళ్ళు వచ్చినాన్యా. బాగున్నావా? బాగున్నాన్యా. ఏమైనా కావాలంటే పిలవండి అన్యా, కిందనే ఉంటాను. తప్పించేసుకున్నట్టున్నాడు శత్రు. ఆయన అక్కడే శత కొట్టాల్సింది తమ్ముడు. జనాలు వచ్చేసారు, వెనకాల పోలీసులు కూడా.